నగర మేయర్ కోవలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు బ్రాడిపేటలోని రోగపీడిత అనాథ శరణాలయం నిర్మలా హృదయ భవన్లో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్టేట్ సెక్రటరీ సుఖవాసి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, కసుకుర్తి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిర్మలా హృదయ భవన్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రయాణం మరుపురానిదని, మరుగులేనిదని కొనియాడారు. నిర్మల హృదయంలో పేదవారికి అన్నదానంతో పాటు వారికి కావాల్సిన పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా ధూళిపాల మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, గుంటూరు జిల్లా రాజకీయాలంటే ఒక ప్రత్యేకమైన స్థానం. అట్లాగే ధూళిపాల నరేంద్ర గారు ఆయన యొక్క రాజకీయ ప్రస్థానంలో గుంటూరు జిల్లాలోనే కాదు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన ముద్ర చాటుకున్న వ్యక్తి ధూళిపాల నరేంద్ర గారు. ఒక పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే గెలవటం అంటే ఇప్పుడున్న కమర్షియల్ రాజకీయాల్లో అంత ఆషామాషి విషయమైన కాదు. ప్రజలతో మమేకమైతే తప్ప, ప్రజలకు సేవాభావంతో ఆయన చేస్తే తప్ప ప్రజలు అతను ఆశీర్వదించడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలను బట్టి. అట్లాగే వారి తండ్రి గారైన గౌరవనీయులు జగవంత ధూళిపాల వీరయ్య చౌదరి గారి వారసత్వం పులికి పుచ్చుకొని అట్లాగే ప్రత్యేకమైన పాడి పరిశ్రమల మీద కూడా శ్రద్ధ చూపుతూ ఈ యొక్క సంగం డైరీ అనే ఈ గుంటూరు జిల్లాలో ఉన్న వడ్లమూడిలో ఉన్న డైరీని కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గుర్తింపు, ఒక క్వాలిటీలో సంఘాన్ని మించింది లేదురా. ఈ సంఘం డైరీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక బ్రాండెడ్ క్వాలిటీగా ఉండేటట్టుగా ఆయన తీర్చిదిద్ది మనం చూస్తున్నాం. ఈ గత 20 సంవత్సరాల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయి, క్వాలిటీలో కానీ, ప్యాకింగ్ సిస్టంలో కానీ, ఇప్పుడు ఆయన వ్యాపార విస్తరణలో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సంఘం డైరీ బ్రాండ్స్ జరుగుతున్నాయి. దాని టర్నోవర్ కూడా అత్యధిక స్థాయికి తీసుకుని వెళ్ళేది. దాని లాభాల పాట రైతుల పట్ల అంకిత భావంతో ఆ యొక్క పరిశ్రమని ఒక పెద్ద ఉన్నత స్థాయికి తీసుకునే వ్యక్తి ధూళిపాల నరేంద్ర గారు. అట్లాగే ఈ రానున్న కాలంలో ఇట్లాంటి మరింత జన్మదినాలు జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు, ఆ ఏడుకొండలవాడ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, దీంట్లో మమ్మల్ని పాత్ర చేసిన మా మిత్రులందరూ కూడా మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. ఆయన యొక్క మంచి ఉద్దేశంతో నడుపుతున్న ఈ యొక్క ప్రజా వ్యవస్థలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధూళిపాల నరేంద్ర గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే కాదు, ధూళిపాల మిత్రమండలి పేరుతో ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి జరుపుతూ ఉన్నాం. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు మరి రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి మరి ముక్కుసూటి కలిగినటువంటి ఏకైక నాయకుడు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా 6 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై మరి సంఘం డైరీని కూడా సమర్థవంతంగా రాష్ట్రంలో మరి పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరీగా తీర్చిదిద్దడంలో కూడా వ్యవసాయ పరంగా కూడా, అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి మరి సంఘం డైరీని వారసత్వంగా దండు నుంచి తీసుకొని ఆ వారసత్వం పోకుండా ఆ డైరీని మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరీగా తీర్చిదిద్దారు. అలాగే రాష్ట్రం, ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావం కలిగినటువంటి ఏకైక శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే అని చెప్పచ్చు. ఎందుకంటే తెలుగుదేశం వైసీపీ కానీ గాలి వీచినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఓటమి చెందకుండా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఏకైక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర గారు. కాబట్టి ప్రజల్లో ఎప్పుడూ మమేకమై ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా నిత్యం స్పందిస్తూ మన శాసనసభ్యుడిగా పొన్నూరుకే కాకుండా జిల్లాలో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు వచ్చి నాకు
ఈ కష్టం ఉంది, నాకు ఏదన్నా కనుక పార్టీ పరంగా నేను ఈ నష్టం జరుగుతూ ఉంది నాకు అన్నప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆయా అధికారులకు ఫోన్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటంలో ప్రథమంగా ముందు కాబట్టి ఈ రోజున ఆయనకి ఎక్కడ కూడా ఓటమి చెందకుండా ఈ 6 సార్లు గెలుస్తూ రావటం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి నాయకుడు మా అందరికీ ఆదర్శం. ఆ నాయకుడు ఈ రోజున ఇంకా అనేక దినోత్సవాలు జరుపుకుంటమే కాకుండా రానున్న కాలంలో కూడా ఆయనకి మంచి పదవులు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇచ్చినట్టయితే మరింత ప్రజాసేవా కార్యక్రమాలకి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ధూళిపాళెం మిత్రమండలి తరఫున